హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. చిన్ని సంతోషాలే రేపటి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి కదా. సో అలాంటిదే ఈ వ్లాగ్, మా 25th యానివర్సరీ వ్లాగ్ ఇది. సో 25th యానివర్సరీ కంప్లీటెడ్ అనమాట. సో కంప్లీటెడ్ యానివర్సరీ. సో మేము ఇలా చేసుకుంటున్నాము చూడండి. యాక్చువల్గా ఏంటంటే నాకు తీర్థక్షేత్రాలకు వెళ్ళడం చాలా ఇష్టము, బట్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వలన వెళ్ళలేకపోయినాం. సో నాది కాకుండా పిల్లలకి ఏది ఇష్టమో అది చేసినా కూడా సంతోషమే కదా. సో వాళ్ళకి నచ్చిన దగ్గరికి తీసుకెళ్ళి అందరం ఎంజాయ్ చేద్దామనేసి ఇట్లాగా యాప్స్ బార్బిక్యూకి వచ్చినాం అనమాట. సో యాప్స్ బార్బిక్యూ సూపర్ మంచి ప్లేసే. ఏంటంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, పుష్టిగా తినేవాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. పైసా వసూలు అనమాట. చూడండి, అడిగినంత తెస్తూనే ఉంటారు. మనకు తినే శక్తి ఉండాలి కానీ మనం పెట్టేదానికి వర్త్ ఇట్గా ఉంటుంది. కాకపోతే తినాలి, తినకపోతే మాత్రం వేస్ట్. నాకైతే ఎప్పుడు ఇట్లా పన్నీర్లు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, మష్రూమ్స్, స్వీట్ కార్న్సే. సో వెజిటేరియన్ కాబట్టి. సో మా వాళ్ళకి నాన్ వెజ్లో కూడా ఎన్ని ఐటమ్స్. ఇది అపోలో ఫిష్, చికెన్ 65, ప్రాన్స్, చికెన్ లెగ్ పీస్, ర్యాబిట్, క్వెయిల్, ఆక్టోపస్, ఇట్లా చాలా ఉంటాయి. వెజిటేరియన్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా డెజర్ట్స్ అయితే చెప్పలేనన్ని డెజర్ట్స్, స్వీట్ ఐటమ్స్ కానీ డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్. మళ్ళీ నాన్ వెజ్లో ఓన్లీ ఇదేనా అనుకుంటారు. బార్బిక్యూ అంటే ఏం లేదు, బొగ్గుల మీద కాల్చిన నాన్ వెజ్ ఐటమ్స్. ఆ వెజ్లో కూడా బాగానే ఉండేది. పైనాపిల్, వాటర్మెలన్, ఇంకా అదేంటి మష్రూమ్, స్వీట్ కార్న్స్ కూడా బాగా బార్బిక్యూ చేసింది, బాగుండింది. సో అన్నిటికంటే నాకు నచ్చింది ఎక్కువ వెజిటేరియన్లో ఏంటి అని అంటే క్రిస్పీ కార్న్స్ కూడా చాలా బాగుండింది. క్రిస్పీ కార్న్స్ ఒకటి. వెజిటేరియన్స్కి ఇది. వెజిటేరియన్స్కి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి రోటీస్ ఉన్నాయి, బగారా, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, దాల్ మఖనీ, రోటీస్, సాంబారు, పప్పు, పెరుగన్నం అయితే హైలైట్ అబ్బా. నాకు అన్నిటికంటే లాస్ట్కి పెరుగన్నం చాలా నచ్చింది. సో నేను తిన్నాను, కంపల్సరీగా తినాలి, చూడాలి ఎట్లంటే చాలా టేస్టీగా ఉండింది. పెరుగన్నము చక్కగా చేశారు, ఇంట్లో చేసుకున్నట్టు మెత్తగా, కొంచెం పలసగా మంచిగా ఉండింది. సో ఇవి కాకుండా మనకి ఇంకేమి ఐటమ్స్ ఉంటాయంటే బార్బిక్యూలో నాన్ వెజిటేరియన్స్కి మన ఈ బార్బిక్యూస్ కాకుండా మటన్ మసాలా, చికెన్ మసాలా, చిల్లీ చికెన్స్, బిర్యానీ, బగారా, వైట్ రైస్, ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయప్ప అక్కడ. మలై చికెను బాగానే ఉండింది. సూప్స్లో వచ్చేసి వెజిటేరియన్స్కి ఉంది సూపు, నాన్ వెజిటేరియన్స్కి కూడా ఉంది సూపు. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఓకే, చికెన్ వేసేసి చేస్తారు సూపు. వెజిటేరియన్స్కి అయితే వెరైటీగా అనిపించింది నాకు సూపు. ఏంటది, పప్పు కట్టు తీసి దాంతో సూప్ చేసారు, వెరైటీగా అనిపించింది. ఒకసారి చూద్దాం టేస్ట్ ఏముంటుందా వెజిటేరియన్స్కి సూపు అని. చూస్తే బాగానే మష్రూమ్స్, మనకి రెగ్యులర్గా మష్రూమ్స్, స్వీట్ కార్న్స్ కాకుండా పప్పు కట్టుతో చేసిన సూపు వెరైటీగా ఉండింది, డిఫరెంట్గా మంచిగా అనిపించింది. ఇవి కాకుండా మనకి ఇంకా చాట్ కూడా ఉండింది అనమాట. చాట్లోనైతే చికెన్ కీమా పావ్ ఉంది, వెజ్ పావ్ ఉంది, చాట్స్ ఇక అన్నీ, గప్చుప్లు, కట్లెస్, ఇలాగన్నీ. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ ర్యాబిట్, క్వేల్, ఆక్టోపస్, మనకి ఏది కావాలన్నా అది కాంబినేషన్లో వాళ్ళు అక్కడ చేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి ఇది స్క్వాష్ అనుకుంటా. స్క్వాష్ ఇది చాట్ సెక్షన్. చాట్లో చాలా బాగుంది. కీమా పావ్, మెయిన్లీ కీమా పావ్ అయితే హైలైట్. వెజ్ అంతగా బాగాలేదు కానీ కీమా అయితే సూపర్. నచ్చిన డిషెస్ నచ్చినన్ని సార్లు నచ్చినట్టుగా తినొచ్చు. మెయిన్ కోర్స్కి వెళ్ళక ముందుకే మనం ఇవన్నీ స్టార్టర్స్ ఇవన్నీ హ్యాపీగా కూర్చున్న దగ్గరే తినేసి దాని తర్వాత మెయిన్ కోర్స్ మనకు నచ్చినవి సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా మంచిగా అనిపించింది. సో చూడండి వీడియో. సో మాకంటే పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదాలు ఇవ్వండి, మాకన్నా చిన్నవాళ్ళు అయితే బెస్ట్ విషెస్ ఇవ్వండి. సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 225. అప్పుడప్పుడు ఇట్లాగా చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నచ్చిన ఫుడ్ నచ్చినన్ని సార్లు తిని తిని అలసిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి మనకి ఒక చిన్న కాంప్లిమెంటరీ కేక్ ఉంటుంది. సో విత్ సాంగ్స్ మనకు నచ్చిన పాటలు పెట్టి చాలా ఎంతూజియాస్టిక్గా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు మన పార్టీని. సో మన ఒకేజన్ని, మన బర్త్డే పార్టీ కానీ ఇలాగ యానివర్సరీస్ కానీ ఏమైనా చిన్న చిన్న ఒకేజన్స్ ఉంటే చక్కగా సెలబ్రేట్ చేయొచ్చు ఇక్కడ. సో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ కేక్, మంచి పాటలు, చాలా ఎంతూజియాస్టిక్. అబ్బా వెయిటర్స్ అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మెచ్చుకోవాల్సింది, మన ఒరిస్సా, బీహార్ ఇట్లా ఇటు సైడ్ నుండి వచ్చిన గర్ల్స్ బాయ్స్ ఎంత బాగా చేసుకుంటున్నారో అక్కడ ఉద్యోగం. ఏమాత్రం సిగ్గుపడకుండా, మొహమాటం లేకుండా చక్కగా సంపాదిస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది గర్ల్స్ది, చాలా బాగుండింది. సో లాస్ట్కి ఆ పాట మాత్రం వినండి. సో ఎందుకంటే వచ్చే ముందు కేక్ కటింగ్, పాట నచ్చితే డ్యాన్స్లు కూడా ఆడుకోవచ్చు. సో చాలా బాగుండింది. మా పెద్దోడు లేకుండా ఎట్లా చేసుకోవాలబ్బా పార్టీ అనిపించింది. కానీ లాస్ట్కి వాడు వచ్చేసి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయిందనమాట. సో ఇప్పుడు నాకు పార్టీ కంప్లీట్ అయినట్టు. పిల్లలందరూ ఉంటేనే కదా తల్లిదండ్రులకు సంతోషము. ఏది చేసినా వాళ్ళ కోసమే. వాళ్ళు ఏం పార్టీ, వాడు వచ్చి నాకు చాలా హ్యాపీ. Hey, come on, come on,